ఏంటి వీరన్న, చెల్లెలకు 3 ఏళ్ళప్పుడు ఒంట్లో బాగలేదంటే రథం లాగుతాడని మొక్కుకున్నావు. ఈ రోజు చెల్లెలు బంగారులా ఉంది, ఆపేయొచ్చు కదా. అన్నయ్య కలా చెప్పండి. ఇంకో 4 కలిపి కూర్చోండి స్వామి. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ఆ పోతురాజు స్వామి నీకిస్తాడయ్యా. నాకిచ్చే ఐశ్వర్యం, సంపద అన్నిటినీ నా చెల్లెలికి ఇవ్వమని చెప్పండి. ఎప్పుడు 4 పొడిపించుకుంటాం. ఈరోజు ఏకంగా 8 పొడిపించుకున్నాం. అంతలా ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నావు? అదేం లేదు నానమ్మ, నా చెల్లెలికి నేనే పెద్ద బంధమని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, ఇప్పుడే నాకు నిజం అర్థమైంది. నా చెల్లెలు పెళ్లి చేసుకున్నాక తన భర్తే తనకు పెద్ద బంధం. పుట్టబోయే బిడ్డ అంతకన్నా పెద్ద బంధం. నేను దూరంగా ఉండి వాళ్లను చూడాలి. ప్రాణం పోసి పెంచిన బిడ్డని ఎవడో ఒకడికి ఇదిగో తీసుకో అని అప్పగిస్తున్నాం. అది తలుచుకుంటున్నప్పుడు చెట్లు నరికిన అడవిలో గూడు పోగొట్టుకున్న పిచ్చుకలాగా అనుక్షణం నా గుండె భయంతో ఆగిపోయేలా ఉంది. అలా వచ్చేవాడు నాకన్నా మంచివాడుగా, నాకన్నా డబ్బున్నోడుగా, నాకన్నా నా చెల్లెల మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడే ఉండాలి కదా. అన్నయ్య, నీకన్నా మంచివాడు అను, నీకన్నా డబ్బున్నవాడు అను, కానీ నీకన్నా ఎక్కువ ప్రేమ చూపించేవాడని మాత్రం అనుకో. నా దిగులు కూడా అదేరా. అందుకే ఇంకో 4 గుచ్చండ్రా అన్నాను. నువ్వు చల్లగా ఉండాలని దేవుణ్ణి అర్థించడం కంటే ఈ అన్నయ్య ఇంకేం చేయగలడు కనుక. ఏంటి అందరూ బయలుదేరారు? మీ మనసును బాధ పెట్టానా? అలాంటిదేం లేదు, మనసు నిండే వెళ్తున్నాం. ఇష్టం లేదని మా మొహం మీద చెప్తే ఎక్కడ మా మనసులు బాధపడతాయో అని నువ్వు మనసులో మదనపడింది చాలు బావా. నీ చెల్లికి ఎలాంటి భర్త కావాలని నిన్న నువ్వు మాట్లాడినప్పుడే మేమిద్దరం ఓ నిర్ణయానికొచ్చాం. చుట్టరికం విడిపోకూడదని గొడవ పడ్డానికే మేము ఇంట్లోకొచ్చాం. కానీ చుట్టరికం కంటే ప్రేమ ఎంతో గొప్పదని నిన్ను నువ్వు మాట్లాడినప్పుడు మాకర్థమయ్యింది. చుట్టరికం విడిపోయినా పర్వాలేదు, ప్రేమ మాత్రం విడిపోకూడదు. మన కనక మహాలక్ష్మికి తగిన అబ్బాయిని చూద్దాం. రండి రండి. ఇల్లు వెతుకుంటూ వచ్చినవాడు శత్రువే అయినా ఎందుకని ఒక్క మాట అడగకుండా నవ్వుతో లోపలికి రమ్మన్నావు చూడు. నిజం చెప్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడయ్యా. మొదటిసారి నీతో గొడవ పడినప్పుడు నువ్వెవరనేది నీ వంశం ఇచ్చిన పేర్లు లేదు, నువ్వు వెనకేసుకున్న ఆస్తులు లేదు, నువ్వు చేసే చర్యలో ఉందన్నావు. ఈ మట్టి బుర్రగా ఆ రోజు అర్థం కాల. రెండోసారి నిన్ను కలిసినప్పుడు ఈ పాలన అధికారం అనేది పేదోళ్ల దగ్గర నుంచి లాక్కోవడంలో లేదు, లేని వాడి కోసం తప్పించి ఇవ్వడంలో ఉందన్నావు. ఎక్కలా? కాని గుడిలో కట్టుకున్న పెళ్ళాం కన్న బిడ్డల ముందు నా గౌరవాన్ని కాపాడ్డానికి నిన్ను కొట్టడానికి వచ్చిన నా చేతుల్లో తన్నులు తిన్నావు చూడు. నువ్వు చెప్పినవన్నీ మండుటెండలో వట్టి కాల మీద నించున్నట్టు సర్రమనెక్కిందయ్యా. నువ్వు చెప్పినట్టు లాక్కోవడం మానేసి ఇచ్చి చూశాను. దండం పెట్టారు, ఎప్పుడూ దండం పెడతారు, కాని అందులో భయం ఉండేది. ఈసారి కొత్తగా మర్యాద కనిపించింది. ఆ మర్యాద వెన్నెముకకి గుచ్చుకున్న వేటకత్తిలా రాత్రంతా నిద్రపోనివ్వలేదు. అప్పుడు అర్థమైంది
భయం దాటి వెళితే కనుమరుగవుతుంది, కాని మర్యాద దాటి వెళ్ళినా కాటికి వెళ్ళినా శాశ్వతంగా ఉంటుందని ఆ క్షణం నిర్ణయించుకున్న అన్నయ్య. నీతో పంతం పెంచుకోకూడదు, బంధం పెంచుకోవాలి. వీడు నా తోడపుట్టిన తమ్ముడు, అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉంటున్నాడు. నీ చెల్లిని వీడికిచ్చి పెళ్లి చేస్తావా? ఏం దేవరాజు, విరోధి కుటుంబాన్ని వియ్యం పేరుతో నాశనం చేయాలనుకుంటున్నావా? నీ కుటుంబం మా ఇంటి పిల్లకి సరితోగదు. అయ్యా, ఒక బిందెడు పాలల్లో ఒక చుక్క విషం కలిపితే మొత్తం పాలంతా విషమైపోతుందని మీరంటున్నారు. నేను కొంచెం మార్చి చెప్పనా? ఓ కొండడు నీళ్లల్లో ఒక చుక్క తీర్థం కలిపితే మొత్తం నీళ్లంతా తీర్థమవుతుందయ్యా. నా కుటుంబం వట్టి నీళ్లు, నీ చెల్లెలు తీర్థం. ఏంటి వీరన్న ఆలోచిస్తావు? నువ్వు వేడుకున్నట్టు నీ కనుచూపుల్లో ఉండేలా ఒక గౌరవమైన సంబంధం వచ్చింది. సరే అను వీరన్నా. మీ కుల దైవమో మా కుల దైవమో ఒకటేనండి. నా పసుపు కుంకాల మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి. కడుపును పుట్టిన కూతుర్లా నేను చూసుకుంటాను. వరం అడిగి వచ్చాం, ఇవ్వడం ఇష్టం లేదంటే మాకా అదృష్టం లేదు, నాకా అర్హత లేదని వెళ్ళిపోతాం. 1000 మందితో తలపడి గెలవచ్చు, కాని తనని తానే గెలిచి చేసిన తప్పు తెలుసుకుని చేతులు జోడించి నించున్నావు చూడు, నీ కళ్ళలో ఇప్పుడు కనిపిస్తుంది ఆ నిజం. అదేనయ్యా నీ అర్హత. నువ్వెప్పుడు మనసు మారావో అప్పుడే ఆ దేవుణ్ణి నువ్వు క్షమించేశాడు. మధ్యలో నేనెవరినయ్యా మనిషిని? నా చెల్లెల్లో కోటేశ్వరుడికి ఇచ్చినా తన కొంట్లో బాలేకపోతే ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఓ డాక్టర్కే తన్నిచ్చి పెళ్లి చేస్తే నేను మొక్కే ఆ పోతురాజు స్వామి ముడి వేసేసాడనుకుంటున్నాను. అవునరా వీరన్న, దైవ నిర్ణయం. ఏమంటావు మావయ్య? చేసేద్దాం వీరన్నా. అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. నీకు సంతోషమేగా? నీ సంతోషమే అన్నయ్య, నా సంతోషం కూడా.